దేవుణ్ణి ఘనపరచుట కొరకే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. నా రాజువైన దేవా అన్నాడు. రాజు అనగా పరిపాలకుడు, రాజు అనగా పాలించువాడు, రాజు అనగా అవసరతలను తీర్చువాడు, రాజు అనగా అధికారి, రాజు అనగా మన యొక్క నాయకుడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారే రాజు. దేవాది దేవుడైన యెహోవా మనకి రాజుగా ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పటి నుండి కూడా దేవుడి వారికి రాజుగా ఉండి వారిని నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను అబ్రహామును పిలిచింది మొదలుకు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచి అన్నాడు, నేను నీకు దేవుడిగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీ యొక్క సంతానమును ఇసుక రేణువులంత విస్తారమైన జనముగా నేను చేస్తాను, నీవు దీవించు వారిని దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను, నిన్ను బట్టి సమస్త దేశములు వంశములు ఆశీర్వదించబడతాయి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను గొప్ప చేస్తాను, నిన్ను గొప్పోడుగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ రోజు మొదలుకుని కల్దీయుల దేశం, అది ప్రస్తుతము ఇరాక్ అని పిలువబడుతున్న దేశములో, కల్దీయుల దేశములో నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పటి నుండి దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచి నేను నీకు చూపించబోయే దేశమునకు వెళ్ళు అని దేవుడు అన్నాడు. అబ్రహాము లేచి అన్ని సర్దుకుంటున్నాడు. తన భార్య అయిన శారమ్మ గారు వచ్చి, ఏమిటండి అన్ని సదురుతున్నారు? దేవుడు నన్ను పిలిచాడు అన్నాడు. దేవుడు నిన్ను పిలిచాడా? మరి ఏంటి ఇది అన్ని సదురుతున్నారు? దేవుడు నాకు ఒక దేశాన్ని చూపిస్తానన్నాడు. ఆ దేశం రమ్మన్నాడు. ఆ దేశానికి నేను వెళ్ళాలి అన్నాడు. అయితే నేను వచ్చేస్తాను నీ కూడా అన్నాడు. హల్లెలూయా. అబ్రహాము భార్య అంట చాలా సౌందర్యవతి అట. చాలా, ఇక ఆమె అందాన్ని వర్ణించలేమట. అంత అందమైన భార్యను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. బహుశా నేను అనుకుంటున్నాను, వాళ్ళిద్దరి ద్వారా అందమైన సంతానాన్ని, అందమైన జనాన్ని దేవుడు నియమించుకోవడం కొరకు, ఆయన ప్రజలు అందంగా ఉండాలన్న ఉద్దేశంతో బహుశా అందమైన వారిని దేవుడు ఎన్నుకున్నాడేమో అనుకుంటున్నాను. సౌందర్యవతి అంటే నేను మీతో వస్తాను అని చెప్పినప్పుడు రమ్మన్నాడు. అబ్రహాము భార్య బయలుదేరుతుంటే తన తమ్ముడు కొడుకు, అబ్రహాము గారి యొక్క తమ్ముడు కొడుకు లోతు గారు కూడా నేను నీతో వస్తాను అన్నాడట. లోతును తీసుకెళ్ళమని దేవుని చిత్తం కాదు. వస్తాను అంటే లోతును కూడా అబ్రహాము రమ్మన్నాడు. మీరందరూ వెళ్ళిపోతే నేనేం చేయను, నేను వస్తానన్నాడట అబ్రహాము తండ్రి తెరాహు. అప్పుడు తెరాహును కూడా అబ్రహాము వెంట తీసుకుని వచ్చాడు. జర్నీ ప్రారంభమైంది. వారు ప్రయాణం చేసుకుంటూ, గుడారాలు వేసుకుంటూ దేవుడు వారిని చేరుకోమన్నటువంటి స్థలం వరకు చేరుకునే వరంత వరకు కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించాడు. అబ్రహాము ప్రయాణంలో చాలా శోధనలు ఎదుర్కొన్నాడు, చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. ప్రయాణంలో ఆ టెంట వేసిన ప్రతి చోట కూడా ఆ ప్రాంత వాసుల ద్వారా ఎన్నో ఇబ్బందులు, తన భార్యను బట్టి కూడా కొన్ని సమస్యలు అబ్రహాము ఎదుర్కొన్నాడు. ఆవిడ చూడడానికి చాలా సౌందర్యవంతురాలు కదా. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ
రాజులతో చెప్పి, చాలా అందగత్తండి అబ్రహాం గారి భార్య, ఆమెను తీసుకు తెచ్చుకోండి అని చెప్పి సలహాలు ఇచ్చారట. ఇద్దరు రాజులు ఆమెను తీసుకుపోయారు. మొట్టమొదటి ఫరో రాజు తీసుకుపోయాడు, రెండోవాడు అబీమెలెకు అనేవాడు కూడా తీసుకుని పోయాడు. కారణం ఏమిటంటే ఆమె అతి సౌందర్యవంతురాలు, మిక్కిలి చక్కనిది. స్తోత్రం కలుగునుగాక. అక్క కాదు, మీకు అక్క అయితే అయిందిలే, అమ్మ మనందరికీ ఆవిడ. స్తోత్రం కలుగునుగాక. మిక్కిలి చక్కనిది. హల్లెలూయా. ఆమెను చూసి రాజులు సహితము ఆమెను తీసుకుని పోయినప్పుడు దేవుడు రాజులతో మాట్లాడాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాజులతో మాట్లాడి అబ్రహాముకు మేలు చేసి అబ్రహాము భార్యను క్షేమంగా మళ్ళా అబ్రహాము చేతులకు దేవుడు అప్పగించాడు. ఈ విధంగా అబ్రహాము కుటుంబానికి దేవుడు సహాయము చేశాడు. అబ్రహాముకు బిడ్డలు పుట్టారు. అబ్రహాముకు వారసుడు, వాగ్దాన పుత్రుడు, ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాకుకు దేవుడు బిడ్డలనిచ్చాడు, ఇద్దరు కుమారుల్ని. మొదటి వాని పేరు ఏశావు, రెండవ వాని పేరు యాకోబు. యాకోబుకు 12 మంది పిల్లల్ని ఇచ్చాడు, వాళ్లే ఇశ్రాయేలీలు అయ్యారు. అర్థమైన స్తోత్రం చెప్పండి. యాకోబు పిల్లలు 12 మంది సంతానం కూడా ఇశ్రాయేలు. తన ప్రజలైన ఇశ్రాయేలీలకి దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పటి నుంచి తోడుగానే ఉన్నాడు, వారికి నాయకుడిగా ఉన్నాడు. వారి దేవుడు అనిపించుకోవడానికి ఏమాత్రమో దేవుడు సిగ్గుపడలేదు అని వ్రాయబడింది వాక్యంలో. బైబిల్లో వ్రాయబడింది, హానోకుకు దేవుడు దేవుడిగా ఉన్నాడు, హేబేలుకు దేవుడు దేవుడిగా ఉన్నాడు, నోవాహుకు దేవుడు దేవుడిగా ఉన్నాడు, అబ్రహాముకు దేవుడు దేవుడిగా ఉన్నాడు. వారి దేవుణ్ణని పిలిపించుకోవడానికి దేవుడే మాత్రం సిగ్గుపడలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. ఈ రోజున మనకు దేవుడు అనిపించుకోవడానికి ఒకవేళ అక్కడ సిగ్గుపడుతున్నాడేమో దేవుడు అనుకుంటున్నాను నేను. చాలామంది ఎలా ఉంటారంటే అన్యులతో కలిసినప్పుడు అన్యుల్లాగా, దేవుని బిడ్డలతో కలిసినప్పుడు ఏమండి దేవుని పిల్లల్లాగా, చర్చిలోకి వచ్చినప్పుడు పరిశుద్ధుల్లాగా. మన మాటలు, నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడి లెక్కలోకి వెళ్తాం. జాగ్రత్త. ఏదో మాట్లాడేస్తున్నాం, అసలు మన లిమిట్ ఎక్కడ వరకు, మనం ఎక్కడ వరకు మాట్లాడాలి, ఎవరిని ఎంతవరకు మాట్లాడాలి, అంతే హద్దు. అంతకు మించి మాట్లాడామంటే ఇక దాన్ని బట్టి దేవుడు సిగ్గుపడతాడేమో. హానోకు దేవుడు అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. అయితే మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత అమ్మా తాను అంటే దేవుడు వారి దేవుడునని అనిపించుకొనడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడటలేదు. ఏ దేశం వెళదామని వాళ్ళు ఆశపడ్డారు, ఏ దేశం గురించి మాట్లాడుకున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు? పరలోక సంబంధమైన పరలోక రాజ్యం గురించి వారు మన మాటలు కూడా పరలోక రాజ్య సంబంధమైన మాటలు మాట్లాడుకోవాలి. ఎవరొస్తే వాళ్ళలో కలిసిపోయి వాళ్ళకు అనుకూలమైన మాటలు, వాళ్ళకు అనుకూలమైన ప్రవర్తన, వాళ్ళకు అనుకూలమైనటువంటి సంభాషణ నువ్వు చేస్తే దేవునికి ఇష్టము కాని మాటలు అవి. ఆ మాటలు దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. ఈ రోజున మన మాటల ద్వారా దేవుడు మనల్ని బట్టి సిగ్గుపడుతున్నాడేమో. మన మాటలు చర్చిలో ఎలాగున్నాయో ఇంటి దగ్గర కూడా. దేవుడు నీకు రాజు,
ఇశ్రాయేలు ప్రజలను నడిపించినవాడు. అబ్రహాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా వారిని రాజుగా పరిపాలించాలి అని అనుకున్నాడు. వారికి నాయకుడిగా ఉన్నాడు. అబ్రహామును నడిపించాడు, ఇస్సాకును నడిపించాడు, యాకోబుతో దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు బిడ్డలైనటువంటి 12 మంది ఇశ్రాయేలీలను దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశము నుండి వారిని కనాను దేశము తోడుకొని వచ్చాడు. వారి రాజుగా దేవుడు ఉన్నాడు. కనాను దేశం వచ్చిన తర్వాత కొంతకాలం పెద్దల పరిపాలన చేశారు. వాళ్ళే పెద్దలు అయిపోయిన తర్వాత కుటుంబ పెద్దే వారికి న్యాయం చెప్పేవాడు, మంచి చెడ్డ చెప్పేవాడు కొంతకాలం. అది అయిపోయిన తర్వాత వాళ్ళు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి న్యాయాధిపతుల కాలం. ఇశ్రాయేలు ప్రజలు న్యాయాధిపతుల యొక్క ఆజ్ఞ మేరకు న్యాయాధిపతుల పరిపాలనలో కొనసాగారు. న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత చివరి న్యాయాధిపతి ఇశ్రాయేలీలకి సమూయేలు. The last judge for the people of Israel is Samuel. ఆఖరు న్యాయాధిపతి ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు. ఆయనే దైవజనుడు, ప్రవక్త, న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి. మాకు నలుగురికి చుట్టుప్రక్కల రాజ్యాల వారికి రాజులున్నారు. పక్క రాజ్యం వారికి రాజు ఉన్నాడు. ఎటు చూసినా ప్రజలందరికీ రాజులున్నారు కనుక మాకును కూడా రాజు కావాలి అని వారు రాజు కొరకు ప్రవక్తను అడిగారు. వచ్చి మాకు రాజు కావాలండి, మా ఇశ్రాయేలు దేశానికి రాజు కావాలని అడుగుతున్నారు. ఇది దేవునికి ఇష్టం కాని పనయ్యా. దేవుడు పరోక్షంగా మీకు రాజుగా ఉండి మా ద్వారా మిమ్మల్ని పరిపాలన చేస్తున్నాడు కదా, దేవుడే రాజు కదా అన్నారు. దేవుడు రాజు అయితే రాజు అవ్వచ్చు, కానీ మాకు లోక మాదిరి, జనుల మాదిరి. చదవండి ఆ మాట. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నీవు వృద్ధుడవు, నువ్వు పెద్దవాడు అయిపోయావు, నీ కుమారులు నీ వంటి వారు కాదు. వాళ్ళు ఎవరు లంచం ఇస్తే వాళ్ళకే న్యాయం చెప్తున్నారో నీ కుమారులు. సమూయేలు అంత మంచి కుమారులు సమూయేలుకి లేరు. సమూయేలు గారి తర్వాత న్యాయం చెప్పవలసిన వాళ్ళు సమూయేలు కుమారులు. వాళ్ళు ఎలా తయారయ్యారంటే లంచం తీసుకుని న్యాయం చెప్తున్నారు. నీ కుమారులు నీ వంటి ప్రవక్తన కలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి. సకల జనులు అంటే అందరికి రాజులు ఉన్నారు, మాకే రాజులు లేరు, మాకు రాజు కావాలి అని అడిగితే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి సమూయేలు దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, వారు నిన్ను ప్రక్కనే పెట్టడం కాదయ్యా, నువ్వు వృద్ధుడు అయ్యావని నిన్ను త్రోసివేయడం కాదు, రాజును కావాలని అడగడంతో నన్నే విసర్జించారు, నన్నే రాజుగా వద్దన్నారు. కాబట్టి వాళ్ళు అడిగినట్టు వాళ్ళకి రాజుని ఇచ్చే అన్నాడు దేవుడు. రాజుని చేసేయి, ఒక రాజుని వారికి నియమించి పలానా వ్యక్తిని చెప్తాను నేను, ఆయన్ని రాజుకు చేసేయి. రాజును చేయబోయే ముందుగా చెప్పు వాళ్ళకి, వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్న, వారు కోరుకుంటున్న రాజు రాబోయే రోజుల్లో ఇలాగ ఉంటాడని చెప్పు. అమ్మా, ప్రతిదీ దేవుడు ముందు చెప్పే చేస్తాడు. అందరికీ చెప్పు. వాళ్ళకి రాజు కావాలంటున్నారు, వాళ్ళు రాజు కావాలంటున్నారు కాబట్టి వాళ్ళు కోరుకుంటున్న రాజు ఇలాగుంటాడు. ఇలాగున్నా కానీ పర్లేదంటే అప్పుడు రాజుని చెయ్యి. ప్రతి విషయాన్ని దేవుడు ముందుగా చెప్పే చేశాడు. ఏది కూడా తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏ కార్యాన్ని బైబిల్లో దేవుడు చేయలేదు. జలప్రళయం రప్పించినప్పుడు దేవుడు చెప్పాడు. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు నోవాహును
దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు నోవాహు వాడ కడుతూ వెళ్ళి నీతిని ప్రకటించాడు. జాగ్రత్త, ఒక రోజున ఆకాశమును నీరు రాబోతుంది, నీటి చేత ఈ భూమి మునిగిపోతుంది, మీరు అందులో చచ్చిపోతారు, మీరు రక్షణ పొందండి, మీరు రక్షించబడాలంటే నేను కట్టే వాడలోనికి మీరు రావాలి. అప్పుడు వరకు వర్షం అంటే ఏంటో ప్రజలకు తెలియదు. మరి నీళ్ళు లేకుండా ఎలాగ బతికారండి మనుషులంటే నీటి తేమ వలన పండినటువంటి పంటలతో ప్రజలు ఈ లోకంలో బ్రతికారు. అప్పటి వరకు అప్పుడు దాకా వర్షాలు లేవు. ఆకాశం నుండి వర్షం పడుతుందంట, నీళ్లు కురుస్తాయంట, నీటిలో మనం అందరం మునిగిపోతామంట. అందరూ హేళన చేశారు. ఎవరిని? నోవాహుని. చెప్పాడు దేవుడు. చెప్పినట్టుగానే ఆయన ఒక రోజున వర్షాన్ని పంపాడు. ఎవరైతే వాడలోనికి వచ్చారో వాళ్ళే రక్షించబడ్డారు. ఎవరు రాలేదు, నోవాహు కుటుంబం తప్ప. అందరూ నీటిలో మునిగి శవాలై తేలారు. ఏ కార్యము చేసినా దేవుడు ఎవరితో చెప్పకుండా ఏమీ చేయలేదు. ఈ రోజున మనకి కూడా చెప్పే చేస్తున్నాడు అన్నిని. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, ఇరుకు మార్గమున ప్రవేశించండి, మీరు రక్షించబడతారు. విశాల మార్గమున వెళ్ళకండి, అది నాశనమునకు పోయే మార్గం. ఇరుకు మార్గమున ప్రవేశించండి, అది మిమ్మల్ని జీవమునకు నడిపించే మార్గం. మరి ఏ మార్గంలో ఉన్నాం మనం? రెండు దారులు ఎప్పుడు మొదటి నుంచి దేవుడు చూపిస్తానే ఉన్నాడు. రాజు కావాలంటున్నారు, మనుషులు కోరుకుంటున్నారు. మీ రాజు ఇలాగుంటాడు. ఎలాగుంటాడంటే మీ యొక్క పంట పండించుకుంటే ఆ పంటలో శ్రేష్టమైన వాటిని పట్టుకుపోతాడు. మంచి అన్ని రాజుకి వెళ్తాయి. ఈ రోజున భారతదేశంలో గొప్ప సంపద ఉంది. భారతదేశంలో మంచి బట్టలు తయారయ్యే పరిశ్రమలు ఉన్నాయి. భారతదేశంలో మంచి సెంట్లు తయారయ్యే పరిశ్రమలు ఉన్నాయి. ముడి సరుకులు దొరికే పరిశ్రమలు ఉన్నాయి. నిజంగా మన దేశంలో తయారైన బట్ట మనం కొనుక్కోలేము. మనం దేశంలో తయారవుతున్నటువంటి బట్టంతా విదేశాలకి ఎగుమతి అయిపోతుంది. ప్రతి ఎక్కడే పండుతుంది. ఈ ప్రతి ద్వారా ఏం తయారవుతుంది? వస్త్రాలు తయారవుతుంది. ఈ వస్త్రాల ఎగుమతి అంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. చెత్త క్వాలిటీ అంత అవుతుంది మనకి, ఎందుకంటే అయ్యే కొనుక్కోగలుగుతాం మనం. మంచి క్వాలిటీ అంతా విదేశాలకు ఎగుమతి అయిపోతుంది. నేను అమెరికాలో 10 సంవత్సరాల క్రితం ఒక షర్ట్ కొనుక్కున్నాను. దాని మీద ఏం పేరు ఉందంటే మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. భారతదేశంలో తయారు చేయబడింది. ఆ షర్ట్ కొన్నాను. దాని ఖరీదు దాదాపుగా 3,000 రూపాయలు ఖరీదు. అక్కడంటే మనకే 3,000 రూపాయలు. 10 సంవత్సరాల క్రితం 3,000 రూపాయలు పెట్టి నేను షర్ట్ కొనుక్కోలేను, కానీ ఇప్పుడైతే కొనుక్కోగలదు. అక్కడ కొనుక్కున్నాను. ఎవరో కొన్నారు అక్కడ, కాబట్టి నేను ఓకే అన్నాను. అది ఈ రోజుకు గట్టిగానే ఉంది. ఆ షర్ట్ ఈ రోజుకి చెరగలేదు, ఇంకా వేసుకోగలుగుతున్నాను. ఈ దేశంలో పండుతున్నా లేక దొరుకుతున్నా ప్రతి శ్రేష్టమైంది విదేశాలకు వెళ్ళిపోతుంది. అంటే అది మన టాపిక్ కాదు, అయినా చెప్తున్నాను. మీ పొలములలోను, మీ ద్రాక్ష తోటల్లోను, ఒలీవ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకి ఇస్తాడు. దేవుడే మీకు రాజుగా ఉండి నడిపించాడు కాబట్టి మంచి అన్ని మీరే తిన్నారు. మన దేవుడు మనకు రాజుగా ఉంటే మంచి అన్ని మనమే భుజిస్తాం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మంచి భోజనం చేయాలన్నా, మంచి వాటిని మనం తినాలన్నా దేవుని మాట వింటే అన్ని కాళ్ళకాడికి వచ్చేస్తాయట. స్తోత్రం చెప్పండి.
మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క శ్రేష్టమైన మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. మంచి అనుభవించాలి. ఈ లోకంలో ఉన్న మంచి అంతా మన దేవుడిదే. మనకు దేవుడు రాజుగా ఉన్నాడు అంటే, దేవుడు రాజుగా ఉండడం అంటే మనల్ని పరిపాలించేవాడే మన రాజు. మనం ఆయన ద్వారా పరిపాలన చేయబడాలి. మనం ఆయన ద్వారా నడిపించబడాలి. ఆయన మాట ద్వారా నడిపించబడాలి. దేవుని వాక్యము, ఈ ధర్మశాస్త్రం, ఇదే కాన్స్టిట్యూషన్. హల్లెలూయా. ఏమండి, ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు ఎవరో? చంద్రబాబు నాయుడు గారు. ఆయన పరిపాలన చేసినా, మోడీ గారి పరిపాలన చేసినా, లేకపోతే ఈ జిల్లా నాయకులు పరిపాలన చేసినా వారికి ఒక గ్రంథం ఆధారంగా ఉంది. ఏంటి ఆ గ్రంథం? రాజ్యాంగం అనే గ్రంథం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. దాన్ని అనుసరించే వాళ్ళు పరిపాలన చేయాలి. మనం కూడా దేని ద్వారా పరిపాలన చేయబడుతున్నాం? మనం దేని ద్వారా నడిపించబడుతున్నాం? మన ఆత్మ దేని ద్వారా పరిపాలన చేయబడుతుంది? మన ఆత్మ దేని ద్వారా నడిపించబడుతుంది? పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము ద్వారా. ఇది మన రాజ్యాంగం. హల్లెలూయా. ఇది మన కాన్స్టిట్యూషన్. దీని ద్వారా, దీన్ని చదువుట ద్వారా, దీనిలో ఉన్న మాటలు వినడం ద్వారా, దీన్ని ఆలకించడం ద్వారా, దీనిని ధ్యానించడం ద్వారా మనం పాలన చేయబడుతున్నాం, నడిపింపబడుతున్నాం. మనకి ఏది ఆధారం లేదనుకోకండి. మనం నడిపించబడడానికి ఆధారం దేవుని వాక్యం. మనం పోషించబడడానికి, మనం ఆదరించబడడానికి, మనం నడిపించబడడానికి, మనము పాలించబడడానికి కూడా దైవ గ్రంథమైన బైబిలే మనకు ఆధారం. ఇట్ ఇస్ అవర్ బేస్. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని శాసనములు అని పేరు గ్రంథానికి. వాక్యానికి మరొక పేరు శాసనం. నా మాటే శాసనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. దేవుని మాటే మనకి శాసనం. దేవుని వాక్యమే మనకి శాసనం. నన్ను ప్రక్కన పెట్టారు అన్నాడు దేవుడు. నిజమే. కొన్నిసార్లు మనం లోకములో ఉన్న వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవుని పిల్లలకు తక్కువ ప్రాధాన్యత, లోకములో ఉన్న మనుషులకు ఎక్కువ ప్రాధాన్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు రాజుగా ఉన్నాడు, నిన్ను పరిపాలించేవాడిగా ఉన్నాడు. నువ్వు ఎవరి ద్వారా నడిపించబడుతున్నావు? ఆవిడ చెప్పింది అందుకు చేశాను. ఆవిడ ద్వారా నడిపించబడుతున్నావా? చాలా మంది మనుషులు కూడా ఈ రోజుల్లో 10 మంది ఏ మాట చెప్తే ఆ మాట మీద నడిపించబడుతున్నారు. 10 మంది ఒక మాట అనుకుంటున్నారు అనుకో, ఒక మనిషి కూడా 10 మంది అది చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇదే. అది చెడో మంచో ఆలోచించే విధానం లేదు. దేవుని శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్త. దేవుని మాటలు నాకు సంతోషం. దేవుని వాక్యమే మనకి శాసనం. అవి నాకు సంతోషకరములు అంటున్నాడు. ఇంకా ఏంటంటే దేవుని మాటలు ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన పుట్టిస్తాయి. కూర్చుని టీవీలు చూడడం కాదు, ఇంటి దగ్గర కూర్చుని దేవుని మాటలేనండి. మీరు కోరుకుంటున్న రాజు, మీరు కావాలనుకుంటున్న రాజు నన్ను ప్రక్కన పెట్టారు. మీరు దేవుణ్ణి ప్రక్కన పెట్టారు. దేవుని సేవకుడైనా
న్యాయాధిపతి అయినా సమూయేల్ని ప్రక్కన పెట్టారు. మీరిద్దరు అక్కర్లొద్దు, నాకు రాజు కావాలి. రాజు కావాలంటే మరి దేవుడు ఎంత మంచోడో, ప్రజలు అడిగిందల్లా ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఇచ్చాక దానివల్ల వచ్చే నష్టాలు కూడా మీరే భరించాలరా బాబు అని చెప్పాడు. ఇస్తాడు, కొన్ని కష్టమైన ఇస్తాడు, అడుగుతున్నావు కాబట్టి. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు ఒకవేళ నా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసిన పని అవుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ రాజు ఏం చేస్తాడంటే మీ పంటలో, మీ భూమిలో శ్రేష్టమైన తీసుకువెళ్ళిపోతాడు. తన సేవకులకి ఇస్తాడు శ్రేష్టమైన అన్ని కూడా. మీ పిల్లల్ని పని చేయడానికి తీసుకుపోతాడు. మీ ఆడపిల్లల్ని వంటలు చేయించుకోవడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. మీ యొక్క పిల్లలలో పెద్ద పిల్లల్ని, జ్యేష్ఠ కుమారుల్ని రథాలు తోలించుకోవడానికి తీసుకెళ్ళిపోతాడు. గుర్రాలు కాయడానికి తీసుకెళ్తాడు. మరి సామానాల కాపలా కాయడానికి తీసుకెళ్తాడు. ఇలా అన్ని అవసరం రాజుకి. వాళ్ళు ఎక్కడి నుంచో పరాయి దేశం నుంచి రారు, మిమ్మల్నే తీసుకుపోతాడు. ఇలా బానిస పని చేయించుకోవడానికి, రాజుకి సేవ చేయటానికి, రాజుకు మీ దగ్గరున్న మంచి అన్ని ఇచ్చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే, రెడీ అయితే నేను రెడీ. అయినా కానీ జనులు ఏమన్నారంటే సమూయేలు యొక్క మాట అసలు వెనక అలా కాదు నువ్వు చెప్పి అన్ని కథల్లో మాకు కానీ ఆ కథలు ఆపు, అవన్నీ అలా కాదు. కానీ జనాలందరికీ రాజులు ఉన్నారు, మేము చేస్తాం అలాగే, రాజు కావాలి. ఇప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన వాడో ఎవరో? దేవుడు నడిపించలేదా? ఐగుప్తు దేశం నుండి నడిపించలేదా? న్యాయం తీర్చలేదా? న్యాయాధిపతుల ద్వారా ఇప్పటి వరకు న్యాయం జరగలేదా? అన్నీ జరిగాయి, మర్చిపోయారు. లోకంలో ఉన్నవారు, దేవునికి సంబంధం లేని వారు, దేవునికి దూరంగా జీవిస్తున్నవారు అలాగ బ్రతికారు. మీరు అలా బ్రతకూడదని రాయబడింది. ఇవన్నీ మన బాగు కొరకే దృష్టాంతములుగా ఉన్నాయి. మనుషులు అంటే లోకంలో ఉన్న మనుషులు వేరు, మారు మనసు పొందిన మనుషులు వేరు. దేవునికి ఎలాంటి మనుషులు కావాలంటే 10 మంది చెడ్డవాళ్ళు కలిసి చెడుని మంచిగా మార్చేవాళ్ళు కాదు, ఆయన శాసనాన్ని మంచిగా ఆచరించే మనుషులు దేవునికి కావాలి. దేవుని వాక్య ప్రకారముగా జీవించి దేవునిని రాజుగా చేసుకుని దేవుని వాక్యాన్ని శాసనముగా తీసుకుని దాని ప్రకారంగా బ్రతికే వాళ్ళు దేవునికి కావాలి. అప్పుడే మన రాజు చేతి కింద ఉన్నట్టు. ఏ రాజు? యేసు రాజు చేతి కింద ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే ఈ జీవ గ్రంథమైన దేవుని వాక్య ప్రకారంగా మనం నడవగలుగుతామో అప్పుడు దేవుని యొక్క ఆధిపత్యం కింద మనం ఉన్నట్టు, దేవుని యొక్క ఆధ్వర్యంలో మనం నడిపించబడుతున్నట్లు, లేక దేవుని రాజరికం క్రింద మనం ఉన్నట్లు, ఆయనే మనకు రాజుగా చేసుకున్నట్లు. ఆయన మాటలో నడవకుండా, ఆయన మాట చదవకుండా దేవుని శాసనాలండి. అమ్మా, బైబిల్ గ్రంథం అంటే ఏంటి చెప్పండి? దేవుడు ఇందులో రాసి పెట్టాడు. ప్రతిదీ మంచి ఉంది, చెడు ఉంది. చెడు చేస్తే ఎలాగ అయిపోతావు అన్నాడు, మంచిగా ఉంటే ఇలాగ ఉంటావు అన్నాడు. అది చదివినవాడు ధన్యుడు. దేవుని వాక్యం నువ్వు చదవాలి. ఈ గ్రంథములోని ప్రవచన వాక్కులు చదువువాడును గాయకుని వాడును ధన్యుడు. ఇవి దేవుని శాసనాలు. దేవుని శాసనముల ద్వారా మనం నడిపించబడమే మన రాజు చేతి క్రింద మనం ఉన్నట్టు, మన రాజు మాట ప్రకారముగా మనం చేస్తున్నట్లు. ఈ లోక సంబంధమైన రాజులు మిమ్మల్ని పరిపాలిస్తారు, కానీ వాళ్ళ పరిపాలన ద్వారా మీ ఆత్మ పాలన చేయబడదు, మీ శరీరం పాలన చేయబడదు. మన శరీరాన్ని, మన ఆత్మను
పాలన చేసే రాజు మనకున్నాడు. ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను ఆ రాజు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు జ్ఞానులు వచ్చి. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన్ని పూజింప వచ్చి. పూజార్హుడు నీ రాజు. ఏ రాజన్నా ఉంటే ఆయనకి మనం పూజ చేయడానికి అర్హుడు కాదో, సాగిలపడ్డానికి యోగ్యుడు కాడు, మోకరించడానికి యోగ్యుడు కాడు, పూజ చేయడానికి యోగ్యుడు కాడు ఈ లోకంలో ఉన్న రాజులు. ఏ రాజు అయినా మన రాజు ఎదుట తల దించవలసిందే. రాజుల రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన రాజరికం క్రింద ఉండండి, ఆయన్ని రాజుగా చేసుకొనండి. నా దేవుడు నా రాజు, కీర్తన భాగంలో మనం చదువుకున్నాం 146. రాజువైన నా దేవా నిన్ను ఘనపరుస్తాను. నీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఘనపరచాలి, ఎందుకంటే ఆయన నీ రాజు. యేసయ్య మన రాజు. యేసయ్య నా రాజు అన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. యేసయ్య మన రాజు. ఆయన నిన్ను నడిపించువాడు, ఆయన నిన్ను పాలన చేయువాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు లోక సంబంధమైన రాజును కోరుకున్నారు, అసలైన రాజును ద్వేషించారు, విసర్జించారు. ఈరోజు ఎవరిని ద్వేషిస్తున్నావు? ఎవరిని చేరతీసుకుంటున్నావు? లోకాన్ని నువ్వు చేరదీసుకుని దేవుణ్ణి విసర్జిస్తున్నావేమో. దేవుడు నీకు రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను పాలన చేయాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఎలాగండి వస్తాడా? దేవుని వాక్యము నిన్ను పాలిస్తుంది. దీన్ని చదువువాడు, దీన్ని విన్నవాడు, దీన్ని ఆలకించినవాడు ఆధ్యాత్మికంగా నడిపించబడతాడు, పోషించబడతాడు, ఆధ్యాత్మికంగా బలపరచబడతాడు. ఇదే ఆధారముగా చేసుకుని మనం నడిపించబడితే దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఆయన రాజ్యములో మనం స్థానమును సంపాదించుకుంటాం. దేవుడట్టి విధంగా మనల్ని చేయునుగాక. ఆమేన్.